వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిన్న కలెక్టర్ పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి ముందస్తు ప్రణాళికేనా లేదా సడన్ గా గ్రామస్తులు ఆగ్రహవేశాలకు గురయ్యారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుద్యాల మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటుపై కొద్ది రోజుల నుంచి రగడ జరుగుతోంది. భూములు ఇచ్చేది లేదని గడిచిన 4-5 నెలలుగా ఆందోళన చేస్తున్నారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా ఫార్మా బాధిత గ్రామాలైన లగచర్ల, దుద్యాల, లగచర్ల తండా, రోటిబండ తండా, పోలేపల్లికి చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. అయితే వీరందరికీ దుద్యాల బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ సురేష్ నాయకత్వం వహిస్తున్నారు. నిన్న కూడా లగచర్లలో నిర్వహించిన గ్రామ సభకు హాజరైన సురేష్ కలెక్టర్లతో పాటు అధికారులతో మాట్లాడి గ్రామంలో వారంతా సభను బహిష్కరించాలని తెలిపారు. అంతేకాదు అధికారులే గ్రామంలోకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పారు సురేష్. అలా చెప్పి అధికారులను లగచర్ల గ్రామానికి తీసుకొచ్చారని పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. సురేష్ మాటలను నమ్మి గ్రామానికి వచ్చిన అధికారులపై గ్రామస్తులు తిరగబడటం, తర్వాత అధికారులపై దాడికి పాల్పడటం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక అధికారులు బిత్తరపోయిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు దాడి నుంచి తప్పించుకుని కారులో ఎక్కి పరుగు లంఘించుకోక తప్పలేదు. అయితే ఈ వ్యవహారాన్నంతా సురేష్ పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్గా కొనసాగుతున్న సురేష్ బాధిత గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై దాడికి ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. ఇక గ్రామంలో జరిగిన దాడి వీడియోలను బీఆర్ఎస్ నాయకులతో పాటు వివిధ మీడియా ప్రతినిధులకు కూడా సురేష్ అండ్ టీం పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ దాడి ఘటనలో 50 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అటు సురేష్ కోసం గాలిస్తున్నారు. సురేష్ను విచారిస్తే దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.